ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకున్నాను, అంతే. ఆయన్నే మనం నమ్ముకున్నాము, ఆయన కొరకే కనిపెట్టుకుంటాము. అయితే 25:3 కీర్తన ఏం చెప్పబడింది? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడూ సిగ్గునొందడు. కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనము సిగ్గుపరచబడము. చూడండి, ఎన్నో సమస్యలు చుట్టూ ఉన్నాయి. లోపల గుండె ధైర్యాన్ని కోల్పోయింది, బాధ విపరీతంగా ఉంది. కానీ శ్రమల పాలై నలిగి దీనుడైపోయాడు, విరిగి నలిగిన స్థితిలోకి వచ్చాడు ఆయన. అయితే ఆయన చేస్తున్న మంచి పని ఏంటంటే ఆయన కొరకు కనిపెట్టుకోవడమే. అయితే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరు ఎప్పుడు సిగ్గుపడనివ్వలేదు ఆయన. మరి ఏం జరిగిందట ఇప్పుడు? చూడండి, మొదటి మాట 2వ వచనంలో 3వ లైను, ఆయన నన్ను పైకెత్తెను అనే మాట చదువుతున్నాను. నేను పడిపోయాను, ఆయన నన్ను పైకెత్తాడు. 18వ కీర్తన 16లో ఏముంది చూడండి. కీర్తనలు 18:16, ఉన్నత స్థలంలో నుండి నీవు చేయి చాపి చాలా దిగువనున్నను నన్ను పట్టుకున్నావు, నన్ను లేవనెత్తావు. పడిపోయిన మనల్ని లేవనెత్తిన దేవుడు మన దేవుడు. అయితే నూతన నిబంధనలో మరింత ఉన్నతమైన మాటను మనం చదువుకుంటాం. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎఫ్ఎస్సి 2:4-6 వచనాలు చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు, కృపచేత రక్షించారు. అంతేకాదు 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టారు. మనము చచ్చి పడి ఉన్నాము మన పాపాలలో, కానీ ఆయన తన మహాప్రేమ చేత పైకి లేపాడు, లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, నన్ను లేపాడు, నన్ను పైకెత్తాడు. మొదటిది, పడిపోయిన నన్ను పైకెత్తాడు. దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడు చెబుతున్నాడు. చక్కగా మీరు మనసులో ఉంచుకోండి, రాసుకోండి. దేవుడు పడిపోయిన నన్ను లేపాడు, ఆధ్యాత్మికంగా చచ్చిన నన్ను బ్రతికించాడు. నీవు నీ పాపములలో చచ్చిన వాడివి, చచ్చిన దానివి. అయితే ఆయన నిన్ను క్రీస్తు యేసునందు బ్రతికించాడు. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడు. ఆ బండ క్రీస్తే. క్రీస్తులో నన్ను నిలబెట్టాడు, స్థిరపరిచాడు, నన్ను నిలబెట్టాడు.